యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు లత. నాకు తెలుసు లత, నా బిహేవియర్కి నువ్వు ఎంతగా బాధపడి ఉంటావో. జరిగిన దానికి క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. ఈ నవసల్లి వర్మ నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడంట. ఏమో నువ్వెందుకు అన్నావో, ఏ ఉద్దేశంతో అన్నావో తెలియదు, కానీ నా సెల్లి మాత్రం చాలా బాధపడిపోయింది, చాలా బాధపడిపోయింది. నువ్వు తప్ప దానికి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు వర్మ. ఇంకెప్పుడు అలా అనుకో, సరేనా? రా మరిది, రా. సారీ బంగారం, నిజానికి నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఏం చేస్తాం చెప్పు, కాలు కాలేసరికి కోపంలో నోరు జారాను. ఇంకెప్పుడు నా ప్రాణం పోయినా సరే పన్నెత్తి మాట కూడా అననని వీళ్ళందరి సమక్షంలో నీకు మాటిస్తున్నాను. నన్ను నమ్ములత. ఊరుకోలేదా? ఏం కాదు, ఊరుకో. నువ్వు గనుక ఇప్పుడు వచ్చి మాట్లాడకపోయి ఉంటే నాకు పిచ్చెక్కిపోయి ఉండేది. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడమే నయం అనుకునేదాన్ని. ఏయ్ చచా, అవేం మాటలు లత. అవును మరిదే, నా సెల్లి పిచ్చి పిల్ల. ఎవరు ఎలా మాట్లాడినా తట్టుకోగలదు, కానీ కట్టుకున్న నువ్వే అన్నీ మాట్లాడేసరికి భరించలేకపోయింది. ఇంకెప్పుడు అలా మాట్లాడి నా సెల్లిని మాత్రం బాధ పెట్టకు మరిదే. నీకు మాటిస్తున్నాను వదినా, తనని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. విన్నావు కదమ్మా లత, మీ ఆయన గారి మాటలు విని ఇప్పటికైనా హ్యాపీ కదా? వదినా, అమ్మ లతను త్వరగా రెడీ చేసి తీసుకురమ్మంది. బంతిపూలాట ఆడాలంట. అలాగే మరిదే. అమ్మా రా. లత, నేను చెప్పాను కదమ్మా, ఏం కాదని నేను చెప్పాను కదా. వదినా, మీరు కబుర్లు తర్వాత ఆడుకోవచ్చు, ముందు తీసుకురండి. అలాగే మరిదే, పద. త్వరగా వచ్చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, పూల బంతి తీసుకోండి. లత, నేను తీసుకునేదా కూడా ఆగలేకపోతున్నావా? అంత తొందరగా ఉందా నీకు?
మాటలు? నేను తీసుకోమని చెప్పాను, తీసుకుందంతే. నేను చెప్తుంది అదే వదినా. నువ్వు ఎవరిని తీసుకోమన్నావో చెప్పలేదు, కానీ నేను తీసుకునే లోపే మీ చెల్లిగారు హడావిడిగా కంగారుగా ఆ పూలబంతిని తీసుకోవడం చూస్తుంటే అన్నిట్లోనూ నా మీద డామినేషన్ చేయాలని చూస్తుందేమో అనిపిస్తుంది. చచ్చా, ఏంటి తమ్ముడు ఆ మాటలు? నువ్వు తీసుకోవడం కాస్త ఆలస్యం అయ్యేసరికి తను తీసుకుంది అంతే. ఓ అలాగా? రేపు నేను పిల్లల్ని కనటంలో ఆలస్యం అయితే ఇదే ఎలాగోలా పిల్లల్ని కనిస్తుందా? మా వాడన్నదానిలో తప్పే ఉంది, అంతలా ఆవేశపడిపోతున్నారు. మా చిట్టం అంతేలేండి, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఏదో లత తన సొంత చెల్లెలైపోయినట్టు, ఈవిడ గారే తన సొంత అక్కైపోయినట్టు తెగ ఫీల్ అయిపోతుంటుంది. కాంతమత, నేను లతని సెల్లి అని ఫీలింగ్ అవుతున్నానా, లేక లత నన్ను అక్క అని ఫీలింగ్ అవుతుందో తర్వాత? ముందు వర్మ ఫీలింగ్ ఏంటో మాకు తెలియాలిగా. చిట్టమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారమ్మా. దయచేసి గొడవ చేయకండమ్మా. జరగాల్సిన కార్యక్రమం ఏంటో చూడండి. మీరు కూడా నన్ను నోరెత్తనీయకపోతే ఎలా అత్తయ్య? జమీందారులు అంతేలే, మగ ఆధిపత్యం అమ్మా. దానిలోనే పుట్టి పెరిగిన వాళ్ళం. భర్తే సర్వస్వమని భర్తనే దైవంగా పూజిస్తూ బతికే బతుకులమ్మా మావి. నువ్వేమాత్రం ఆవేశపడకమ్మా. ఆవేశపడితే నాశనమైపోయేది మీ చెల్లెల జీవితమేనమ్మా, అది గుర్తుంచుకో. సరే అత్తయ్య, కష్టమైనా కాస్త తగ్గుతాను. లత, మరిది నిన్ను ఆట పట్టుతున్నాడమ్మా. ఏ వర్మ? అవును కదూ? అలాగే అనుకోండి. అమ్మయ్యా, నన్ను ఆట పట్టించాలనుకుంటున్నారా? ఆగ సెల్లి, ఇదిగో మరిది, నా సెల్లి పూలబంతి ఇమ్మని అడిగితేనే ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అయితే ఈ పూలాట నాకెందుకు? బాబు ఆగు బాబు, అలా అనకూడదు బాబు. నువ్వెవరివి? జమీందారింటి మనవడివి, శంకర్ నారాయణ గారికి అల్లుడివి. ఛీ! ఇంకోసారి ఆ నీచుడి పేరు, దుర్మార్గుడి పేరు ఈ ఇంట్లో వినపడ్డానికి కూడా వీల్లేదు. వర్మ, వర్మ, వర్మగారండి, ఏంటా మాటలు? వర్మ, ఇప్పటిదాకా నువ్వు తమాషకు సరదాకు ఆట పట్టించడానికి ఇలా అంటున్నావు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే పెద్ద క్లారిటీ వచ్చింది. నువ్వు వాంటెడ్గానే ఇవన్నీ చేస్తున్నావు అని. ప్లీజ్ వర్మ, జరిగినవన్నీ మనసులో పెట్టుకొని నీ ఫ్యూచర్ని పాడు చేసుకోకు. మాకు తెలుసు బ్రదర్, గెస్ట్ లాగా వచ్చావు, గెస్ట్ లాగా వెళ్ళిపో అంతే. రే వర్మ, ఓటమన్నది మన వంశంలోనే లేదురా. ఈ ఆటలో నువ్వే గెలవాలి. అలాగే నాన్నగారు. ఏటందరూ అలా సత్తున్నారు? మరిది గారిని ఆట మొదలు పెట్టమని చెప్పండి. ఇదిగో వర్మబాబు, బంతినంట అడగవయ్యా. అలాగే అడుగుతాంలే. ఏ లత, నువ్వు నిజంగా శంకర్ నారాయణ కూతురివే అయితే ఆ బంతి నాకు విసురు, లేదంటే వదిలే. లత, ఏమన్నావు వర్మ? మళ్ళీ ఇంకొకసారాను?
నువ్వే గనక శంకర్ నారాయణ రక్తం పంచుకొని పుట్టిన దానివే అయితే ఆ బంతి నాకు విసురు అన్నాను. అవును, ఎవరు అవునన్నా కాదన్నా నేనే శంకర్ నారాయణ గారి చిన్న కూతుర్ని. తీసుకో బంతి. ఏవే లత, నీకు కొంచెమన్నా బుద్ధుందా? నీ మొగుడి మొహాన అలా విసిరి కొడతావా? అది తను కావాలని విసరలేదత్తా. అవును, తను కావాలనే విసిరింది. అందరి ముందు నన్ను అవమానించాలనే నా మొహాన కొట్టింది. పొగరే నీకు, భర్తనని కూడా చూడకుండా నలుగురు చూస్తుండగా నా మొహాన విసిరి కొడతావా? నిన్ను ఏ వర్మ, ఏంటిది? చిన్న విషయానికి ఇద్దరు ఆవేశపడిపోవాలా? రే రవిచంద్ర, నీకేం సంబంధం రా? ఇది వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కాస్త నోరు మూసుకొనుండు. కరెక్ట్గా చెప్పావు కాంతమ్మా. అయినా నా కొడుకు చేసిన దానిలో తప్పే ఉంది. ఆ అమ్మాయి పౌరుషం చూపించింది. ఏ నా కొడుకు మాత్రం పౌరుషం ఉండదా? అందుకే వాడు పౌరుషం చూపించాడు. కాకపోతే ఏదో కంటి మీద తగిలింది. ఏంటండి ఆ మాటలు? ముందు అమ్మాయికి ఏమైందో చూడనివ్వండి. లత, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదక్కా, నేను బానే ఉన్నాను, ఏం కాలేదు. లత, ఈ బంతాట ఆడింది చాలు, వద్దు పైకిలే. హలో, ఈ బంతాట ఆడాలన్నా ఆపాలన్నా చెప్పాల్సింది నేను. ఆ చిట్టమ్మ చెప్పడం ఏంటి, నువ్వు లేచిపోవడం ఏంటి? మరిది, తన కన్ను ఎర్రగా అయింది, ఇప్పుడు ఆడలేదు, అందుకే లేవమన్నాను. కానీ నా కాడాలనుంది, ఆడి తీరాలి. చిట్టి, అనుమానం లేదు, వర్మ ఇదంతా కావాలనే చేస్తున్నాడు. అవును బావా, నాకు అదే భయంగా ఉంది. చేతిలో లత గొంతు కోసమేమో బావా. ఎవరైనా వింటే లేనిపోని గొడవ. నువ్వు సైలెంట్గా ఉండు, నేను మేనేజ్ చేస్తాను. బ్రదర్, అవతల భోజనానికి ఏర్పాట్లు చేశారు. వచ్చిన గెస్టులందరికీ భోజనాలు పెడితే ఆ తర్వాత వధూవరులు ఇద్దరు కూర్చొని తీరిగ్గా ఆడుకోవచ్చు. కుదరదు, కుదరదు. అసలు ఆట ఆడొద్దని చెప్పడానికి నువ్వెవరన్నాయా? నువ్వు బాగుతున్నా. ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఆట ఆడి తీరాల్సిందే. నేను ఆడను. ఏయ్, నాకే ఎదురు చెప్తున్నావా? మరిది, ఆవేశపడకు. తనకి కన్ను ఎర్రగా అయిందని చెప్పాను కదా, పాపం నొప్పిగా ఉండుంటుంది, తర్వాత ఆడుతుందిలే. మరిది కుదరదమ్మా, ఆడాల్సిందే. ఏంటి మావయ్య మీరు కూడా? ఏంటొదినా, ఏంటి అలా అరుస్తున్నావు? అచ్చ బాబాయ్, నేనేటి ఇలా ఆవేశపడిపోయాను. నన్ను క్షమించండి మావయ్య గారు, ఏదో ఆవేశంలో అలా అరిచేశాను. ఆవేశాలు మీకే కాదు, మాకు ఉన్నాయి. కరెక్ట్గా చెప్పారు రఘురాం గారు. ఎవరు పడితే వాళ్ళు మీ ఇంట్లోనే మిమ్మల్ని అందరి ముందు అవమానిస్తుంటే మీరెందుకు భరించాలి? అవును చిట్టి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. పాపం ఆ అబ్బాయిని అవమానిస్తున్నారు, వాళ్ళ నాన్నని అవమానిస్తున్నారు. అసలు మీకే హక్కుంది? ఏ శంకర్నారాయణ కూతురైతే మాత్రం వాళ్ళని అవమానించాలని రూలుందా? కాంతమత్త, నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకు.
ఫిట్టింగ్లు పెడుతుంది ఆవిడ కాదు, నువ్వు. మావయ్య అవును చిట్టమ్మా, నువ్వు శంకర్ నారాయణ కూతురువైతే బంతి వెయ్యని నా కొడుకు అనగానే పౌరుషంతో వాడి మొహాన్ని కొట్టింది కదా. నిజంగా అదే రక్తం ఆ అమ్మాయి ఒంట్లో ప్రవహిస్తే ఒడిబియ్యంతో ఈ ఇంట్లో అడుగు పెట్టుండేది. ఇలా అందరూ ఉన్నా ఏకాకిలాగా అనామకురాల్లాగా కాళీ కొంగుతో ఈ ఇంట్లో అడుగు పెట్టుండేదే కాదు. అయ్యో ఏమండి, ఏంటండి ఆ మాటలు? తను మన ఇంటి కోడలండి. అవునే, మనింటి కోడలు కాబట్టే చెప్తున్నాను. చూడు, ఫలానా రఘురామయ్య కోడలికి ఒడిబియ్యం పోసే దిక్కు కూడా లేదంట అని ఊరంతా చెప్పుకుంటుంటే పరువు పోయేది ఎవరికి? కరెక్ట్గా చెప్పారు రఘురామయ్య గారు. సమాధానం చెప్పు చిట్టి. శుభమా అని అత్తింట్లో అడుగు పెట్టినప్పుడు ఏ ఆడపిల్లైనా ఒడి బియ్యంతో రావాలి కదా. మరి మీ చెల్లెందుకు రాలేదు? కాంత మొత్తం అన్ని తెలిసి ఏమీ తెలియనట్టు మాట్లాడుకో. మేమిలాగే మాట్లాడదాం. నిజంగా నీ చెల్లికి పౌరుషమే ఉంటే శంకర్ నారాయణ కూతురే అయితే ఒడి బియ్యంతోనే ఇంట్లో అడుగు పెట్టమను, లేదా పొమ్మను. బ్రదర్, వాళ్ళంటే పెద్దవాళ్ళు, పట్టింపులతో పాత కక్షలతో ఏదో మాట్లాడతారు. నువ్వు కూడా వద్దు, దయచేసి నన్ను రెచ్చగొట్టదు. విన్నావు కదా లత, నువ్వే గనక శంకర్ నారాయణ కూతురైతే నీ ఒంట్లో ప్రవహించేది ఆయన రక్తమే అయితే. ఆపండి ఆపండి. ఏం కావాలి మీకు? నా నుంచి ఏం కావాలి? ఒడి బియ్యమే కదా. నా పుట్టింటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. నిన్ను పెళ్లి చేసుకున్నానని, నీ ఇంటి కోడలయ్యారన్న ఒకే ఒక కారణంతో నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. మీ మనసుల్లో ఇంత కక్షలున్నాయని, ఇంత పగలు పెంచుకున్నానని తెలుసుంటే నేను చచ్చిన ఇంటి కోడలు అయి ఉండేదాన్ని కాదు. లత, నువ్వు ఆగక. నీకు ఒడి బియ్యమే కదా కావాలి, నేను తీసుకొస్తాను. నిజంగా కనుక మా బాబాయ్ ఒడి బియ్యం పోయకపోతే ఇక జీవితంలో నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. రాక. లత, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. రాక. ఏయ్ లత, వీరనారాయణ లాగా వీర లెవెల్లో ఛాలెంజ్ చేయటం కాదు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. మేమే గనక శంకర్ నారాయణ గారి కూతుళ్ళమైతే మా ఒంట్లో ప్రవహించేది శంకర్ నారాయణ గారి రక్తమే అయితే ఈ ఇంట్లో మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బొడి బియ్యంతోనే అడగడతాము. ఏంటి వదినా నువ్వనేది? అంటే నువ్వు కూడా శంకర్ నారాయణ కూతురువా? అచ్చా బాబాయ్, ఆఫీసర్లో నోరు జారేసానే. బ్రదర్, చిట్టమ్మ ఉద్దేశం లత గనక
జమీందారు గారి కూతురు అయితే అని. చిట్టెమ్మ జమీందారు గారి కూతురు అని కాదు. బా వెరీ గుడ్. అయితే వడి బియ్యంతోనే అడుగు పెట్టండి, లేదంటే ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోండి. వెన్నుపోటు గురించి విన్నాను కానీ మొదటిసారి సోతున్నాను వర్మ.